అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఈరోజు శుక్రవారం కదా! ఒక మంచి వీడియోతో ముందుకొచ్చేసాను. శుక్రవారం అంటేనే ఎప్పుడు చేసుకున్నట్టుగా దీపారాధన, అదే పూజ, అలాగే ముగ్గు ఏదైనా ఒక కుదిరితే ఒక పాట పాడుతూ ఉంటాను. మీ అందరికి కూడా ఎంతో నచ్చుతుంది. నేను పెట్టకపోతే మిస్ అవుతారు కూడాను. ఒక్కొక్కసారి అవ్వదు, ఒక్కొక్కసారి అవుతూ ఉంటుంది. ఎప్పుడు చేసే పూజే కదా ఏంట్లే అని అనిపిస్తుంది కానీ ఈరోజు వీడియోలో ఒక మంచి మంగళకరమైన వస్తువును కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే మీరు చూడడానికి ఏంటంటే ఒక పాజిటివ్‌గా ఉంటుంది శిరీష. శుక్రవారం వీడియో చూస్తే మాకు కూడా ఎంతో ఎనర్జీగా అనిపిస్తుంది. డివైన్‌గా అనిపిస్తుంది. డివైన్ ఫీలింగ్ వస్తుంది. పూజ చూసినా, ముగ్గు చూసినా, ఏదైనా ఒక చిన్న పాట పాడినా అలా అనిపిస్తుంది మాకని అంటూ ఉంటారు కదా అని చెప్పని నేను కూడా అంతే ఉత్సాహంగా మీకు షేర్ చేయాలి. సింపుల్‌గా చేసుకునేదైనా కూడా షేర్ చేయాలనిపిస్తూ ఉంటుంది. దాంతో పాటు చెప్పాను కదా వచ్చే శ్రావణ మాసానికి మంచిగా ఉపయోగపడే అంటే మనం ఉపయోగించుకునే ఒక మంగళకరమైన వస్తువు పూజలో పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా ఇవి మాత్రం ఉండాల్సిందే. అలాంటి ఒక ప్రొడక్ట్‌ని కూడా మీకు వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, పూజ, ముగ్గు, పాట ఇవన్నీ చూసొచ్చిన తర్వాత ఏంటి ఆ ప్రొడక్ట్ ఎక్కడి నుంచి తెప్పించుకున్నాను ఏంటనేది వీడియోలోకెళ్ళి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ ఆల్ అని క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్‌లో కూడా లింక్స్ ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయాలనుకున్నా కూడా తప్పకుండా చేయొచ్చు. మరి ఏంటి ఆ వస్తువు, పూజ అవన్నీ వీడియోకి చూసేద్దామా? శ్రావణ మాసం వస్తుంది అంటే చాలు ఆడవాళ్ళకి ఏంటంటే ముందు అబ్బా శ్రావణ మాసం వస్తుంది, అంతా పూజ బాగా చేసుకోవాలి, మంచిగా ఏదో చీర కొనుక్కొని రెడీ చేసుకోవాలి, అమ్మవారికి చీర పెట్టాలి, తాంబూలం ఎవరైనా పిలవాలి, ఏమేమి రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వాలి, ఏంటి ఎలాగా అన్నీ అన్నీ ఆలోచిస్తాం కదా మనం. దాంతోపాటు భయం కూడా ఉంటుంది. అమ్మో ఇంటి పని చాలా ఉంటుంది, క్లీనింగ్ చేసుకోవాలి. ఎందుకంటే క్లీనింగ్ చేసుకోకుండా పూజలు చేసేసి మనం ఆభరణాలు దిగేసుకొని ఏదేదో హడావిడి పూజలు చేసి వీడియోలో పెట్టేద్దాం. వీడియోలు అంటే సంథింగ్ వీడియోస్ అని కాదు, మేమైతే వీడియోస్ కాకుండా ఇల్లు కూడా అంతే శుభ్రంగా మనం ఉంచుకోవాలి. ఒక పక్క క్లీనింగ్ చేసుకోవాలి, అన్నీ పూజ సామాన్లు తోముకోవాలి. పని కూడా మనకు అంతే ఎక్కువగా ఉంటుంది. 4 శుక్రవారాలు చేసుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు, లేదా మొదటి శుక్రవారం పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఆడవాళ్ళకి ఇబ్బంది రోజులను బట్టి ఏదైనా ప్రోగ్రాంలు ఉన్న దాన్ని బట్టి పూజలు అవి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కదా. బట్ టెన్షన్ అవ్వకుండా మన ఇంటి ఆచారం ప్రకారం ఎలా అయితే మనం ఎప్పుడూ చేసుకుంటామో అలా చేసుకుంటే ఉత్తమం. ఇదివరకు ఓపిక ఉంది కదా 9 రకాల పిండి వంటలు వండేసాము ఇప్పుడు కూడా అలాగే ఉండాలి అనే రూల్ పెట్టుకోకుండా మీకు ఎంత వీలవుతుందో ఆరోగ్యం పాడు చేసుకోకుండా మనకి శక్తి కొలది ముందు వండడం మీద కన్నా భక్తిగా అమ్మవారి దగ్గర కూర్చుని పూజ చేసుకునే దాని మీద మనం దృష్టి పెడితే చక్కగా అన్నీ ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. ఇంకొక 4 నామాలు ఎక్కువ చదువుకోవచ్చు. అమ్మవారికి సంబంధించిన స్తుతులు మనం ఎక్కువ చేయొచ్చు. అని తప్ప వండుకు తినడం మీద వండాలి ఇవే పెట్టాలి అని అమ్మవారు ఎప్పుడు అనలేదు. మీరు భక్తిగా ఎంతసేపు పూజ చేసుకుంటారు, ఎంతసేపు అమ్మవారి దగ్గర ఉండి చక్కగా అలా అమ్మవారిని తరిస్తూ చూస్తూ పాటలు పాడుతూ మంత్రాలు చదువుతూ ఉంటారన్న దాని మీద కదా ముఖ్యం. సో నా ఉద్దేశం ప్రకారం అంతే. ఇది ఒక ముఖ్యంగా బెల్లం పరవాన్నం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఆ పైన మన శక్తి పులిహార పరవాన్నము, కొంతమంది బూర్లు వేసుకుంటారు, ఎవరిష్ట ప్రకారం వాళ్ళది. ఒక 3 నైవేద్యాలన్నా పెట్టి శనగలు ఎలాగో మనం అమ్మవారికి వాయనంగా పెడతాం కాబట్టి చక్కగా మిగతా అంతా చీర కట్టేవాళ్ళు బొమ్మకి చీర కట్టచ్చు, లేకపోతే ఇలా నేను బొమ్మ పెట్టుకుంటాను కదా ఆ బొమ్మ పెట్టుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఉత్తి కలసం మాత్రమే పెట్టుకునేవాళ్ళు ఉంటారు. చక్కగా సింపుల్గా చేసుకున్నాను. నేను చాలా సంవత్సరాలు కలిసే పెట్టుకునేదాన్ని. ఒక 10 ఏళ్ళు అలాగే చేసుకున్నాను. మిగిలిన 10 ఏళ్ళు కూడా ఏంటంటే ఇలా ఈ రకంగా చేసుకుందాము అని అనిపించి ఇంట్రెస్ట్తో చేసుకున్నది. అది ఎప్పుడు నేను కష్టం అనుకోలేదు. నాకు నచ్చి ఇలా చేసుకోవాలనుకుని మనం తెప్పించుకుని చేసుకున్నాను. బొమ్మ అవి కొనుక్కోవడం కానీ డెకరేషన్కి అరేంజ్ చేసుకోవడం అందులో ఒక సంతృప్తిగా ఉండేది అంతే. ముందు రోజే చేసేసుకోవచ్చు కదా, అవేమో ఆ రోజే చేయాలని రూల్ ఏం లేదు కాబట్టి ముందు రోజే ఓపిక ఉన్నప్పుడే చక్కగా అంతా డెకరేషన్ చేసేసుకోవడం, బొమ్మకి చీర కట్టేయడం 2-3 రోజుల ముందు కూడా మనం చేసుకోవచ్చు. కింద ఏమీ అడ్డు లేకుండా ఉంటే తర్వాత రోజుకి మనం క్లీనింగ్ చేసుకోవడానికి వాటికి కూడా ఇబ్బంది ఉండదు. ప్లానింగ్ చేసుకొని జాగ్రత్తగా చేసుకుంటే కనుక హ్యాపీగా మనం పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇంటికి వచ్చిన ముత్తైదులందరినీ పిలిచిన తర్వాత కూడా మనం వాళ్ళందరికీ మంచిగా ఏమేమి చెయ్యాలి, ఏమేమి ఇవ్వాలి, రిటర్న్ గిఫ్ట్స్ అంటూ ఊరికే అవి ఇచ్చుకోవడం కన్నా మంచిగా ఇచ్చుకునే 1-2 ఇచ్చుకున్నా కూడా చాలా బాగుంటుంది. దానికి సంబంధించి రిటర్న్ గిఫ్ట్ సంబంధించింది ఒక మంచి ప్రోడక్టే మీకు వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది. నిజంగానే శిరీష మంచిది నువ్వు చెప్పింది, ఇది చాలు కదా అని అంటారు ఖచ్చితంగాను. ముత్తైదులకి ఇచ్చే వస్తువే కాకపోయినా మన ఫ్రెండ్స్కి గిఫ్ట్ ఇవ్వచ్చు, లేకపోతే మనమే మన కోసం కొనుక్కొని పెట్టుకోవచ్చు. సో ఇంత మంచి ఆప్షన్ ఆ ప్రోడక్ట్ ఏంటంటే మీకే చూస్తే వీడియోలో అర్థమవుతుంది. చక్కగా ముగ్గు పెట్టుకున్న తర్వాత గార్డెన్లోకి వెళ్ళి ఒక 4 పూలు కోసుకుని దేవుడికి అలంకరణ చేసుకుని దీపారాధన చేసుకుంటే హాయిగా అనిపిస్తుంది. ఏమేమి పూలు పూసాయి అవి అని అనిపించి మొత్తం అన్నీ ఒకసారి చూసుకుని కోసుకుని పూజ ఏదో దీపారాధన వరకే, నేను వేరే ఏమీ చేయడం లేదు. జస్ట్ దీపారాధన చేసుకోవడం, హారతి ఇవ్వడం, నైవేద్యం పెట్టడం అంతే.
ప్రత్యేకించి ప్రతి శుక్రవారం అంటే శ్రావణ మాసం కానీ లేకపోతే నవరాత్రులు వచ్చినప్పుడు మాత్రం ఏదైనా అష్టోత్తరం చదువుకోవడం, చక్కగా ఏదో ఒక వస్తువు చిట్టి గాజులు తీసుకునో, ముత్యాలు తీసుకునో, పగడాలు తీసుకునో, లేకపోతే పువ్వులతోటో, బంగారు పూలు, వెండి పూలు అవి ఉంటాయి కదా మామూలు కోటింగ్ పూలు, అలాంటివి అష్టోత్తరం. కుంకుమ అన్నిటికన్నా ముఖ్యమైనది కుంకుమ. అమ్మవారి కుంకుమతో చేస్తే చాలా ఇష్టం. చక్కగా ఒక విగ్రహం పెట్టుకుని 4 వారాలు అక్కడే ఒక తమలపాకులో కుంకుమ పూజ చేసుకుంటే మంచిది. మీకు ఏది వీలుంటే దాని ప్రకారం. నేనైతే పంచదీపారాధన ఖచ్చితంగా శుక్రవారం పెట్టుకుంటూ ఉంటాను. కామాక్షి అమ్మవారిని కూడా పెట్టుకుంటాను కదా, అవి పెట్టుకుని మిగతా అష్టోత్తరం అది మీరు ఏం చేసుకోవాలనుకున్నారో అలా చేసుకోవచ్చు చక్కగా ప్రశాంతంగా. అంటే మనకి ఎక్కువ టైం చదవలేని వాళ్ళు, ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళకైతే కొంచెం కష్టం కాబట్టి వాళ్ళు ఇలా చేసుకుంటే బాగుంటుంది. సో మళ్ళీ ఎప్పుడైనా కుదిరితే ఒక డీటెయిల్గా ఒక వీడియో షేర్ చేస్తాను. నేను లాస్ట్ టైం ఎప్పుడు శుక్రవారం పూజ ఎలా చేసుకుంటాను, ముందుగా ఎలా ప్లాన్ చేసుకుంటే మనం పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు అన్నది కూడా ఒక వీడియో షేర్ చేశాను. మళ్ళీ దాన్ని అప్లోడ్ చేస్తాను. మీకు ఇంకొంచెం కొత్తగా చేసుకునే వాళ్ళకి ఎవరికైనా వీడియో యూజ్ అవ్వచ్చు కదా. సో కంగారు పడతారు కొంతమంది, అమ్మో మేము ఒక్కళ్ళం చేయగలమా, నోములు ఉంటాయి, శ్రావణ మంగళవారం నోములు ఉంటాయి, అప్పుడు మేము ఒక్కళ్ళం చేయలేమేమో, ఎవరైనా సపోర్ట్ లేకపోతే అని భయపడతారు కదా. వాళ్ళ కోసం ఈ చిన్న వీడియో యూజ్ అవుతుంది మీకు ఖచ్చితంగాను. సో శుక్రవారం దీపారాధన, పంచదీపారాధన పెట్టేసరికి ఎంత కళకళలాడుతూ ఉంటుందంటే పూజ గది, నాకే అబ్బా అనిపిస్తుంది భలే చూసిన వెంటనేను. సో మీకు కూడా నచ్చుతుందనే వీడియో. అంతకన్నా అంటే సింపుల్ పూజే, బట్ అంతకన్నా ఏం ఉండదు. చూస్తారు, హ్యాపీ అవుతారు అని చెప్పని. సో ఇప్పుడు ఫస్ట్ పాట వినేసిన తర్వాత నెక్స్ట్ మనం చూద్దాం మంగళకరమైన వస్తువు. అంబరాజరాజేశ్వరి జగన్మోహిని, అంబరాజరాజేశ్వరి జగన్మోహిని, జగదంబే మంగళకారిణి, జగదంబే మంగళహారతి, అంబరాజరాజేశ్వరి జగన్మోహిని, జగదోద్ధారిణి విఘ్న వినాశిని, జగదోద్ధారిణి విఘ్న వినాశిని, స్థిర సుఖదాయిని మాతా జనని, స్థిర సుఖదాయిని మాతా జనని, జగదంబే మంగళకారిణి, జగదంబే మంగళహా. మీకు చూపించాలి అనుకున్న మంగళకరమైన వస్తువు గాజులు. ఈ శ్రావణ మాసం మామూలుగా గాజులు అంటే చాలామందికి ఇష్టం. ఎందుకంటే మనం నిండుగా చేతులిండా వేసుకుంటాము. అలాగే తాంబూలంలో కూడా చాలామంది గాజులు ఇస్తారు. మనం ఇచ్చే గాజులు వాళ్ళు వేసుకునేటట్టుగా ఉంటే బాగుంటుంది కదా. ఒక 20 రూపీస్ 40 రూపీస్ ఎక్స్ట్రా పెడితే మీరు ఇచ్చిన వెంటనే చేతికి వేసుకునే అంత అందంగా ఉండే గాజులు ఇస్తే అది వాళ్ళకి హ్యాపీనెస్, మనకి ఇంకా హ్యాపీ కదా. ఇచ్చేది మంచిగా ఉండాలని చెప్పని ఈ శ్రావణ మాసానికి నేను బ్యాంగిల్స్ లాస్ట్ టైం కూడా తెప్పించుకున్నాను కదా, విఆర్ఎల్ కలెక్షన్స్లో బ్యాంగిల్స్ తీసుకున్నాను. అది కూడా మోస్ట్ ట్రెండింగ్ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్. అసలు ఎంత బాగున్నాయంటే అసలు చూసారా మీరే, మెరిసిపోతున్నాయి కదా. ఇంచుమించు 20 డజన్స్ ఇవన్నీ కలిపి. సో మంచి రీజనబుల్ కాస్ట్లోనే వచ్చింది. మీకు నెంబర్ కావాలంటే కింద స్క్రీన్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మనం ఇచ్చిన ఏదో ప్లెయిన్ గాజుల దగ్గర ఉన్న షాపుల్లో డజన్ ఒక 100, 50కో 60కో కొనేసి ఇచ్చేసి ఒక డజన్ ఇచ్చిన వాళ్ళు వేసుకుంటారా వేసుకోరా అనేది ఒక్కసారి ఆలోచించి ఇంకొక కొంచెం డబ్బులు పెడితే వెంటనే వాళ్ళు చేతికి వేసుకుంటే ఎంత నిండుగా ఎంత సంతోషంగా అనిపిస్తుంది. ఇలా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, మీరే అంటారు ఇచ్చిన వాళ్ళు నిజంగా చాలా బాగున్నాయి బ్యాంగిల్స్. అందులోనూ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ బయట ఎంత ట్రెండింగ్గా ఉన్నాయి మార్కెట్లో అన్నది కూడా మీకు తెలుసు. సో ఇంకెందుకు ఆలస్యం, మీకు కూడా కావాలంటే కనుక ఈ బ్యాంగిల్స్ హ్యాపీగా తెప్పించుకోవచ్చు. చూడండి మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. మనకి సైజెస్ కూడా 24, 26, 28, 22 కూడా అవైలబుల్గా ఉంటుంది. డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. చూడండి దగ్గర నుంచి కూడా చూపిస్తాను మీకు. మంచి మంచి కలర్స్, అందులో డార్క్ కలర్స్, లైట్ షేడ్స్ అన్ని రకాలు ఉన్నాయి. చూసారా మధ్యలో డ్రైన్ డ్రాప్, మధ్యలో గోల్డ్ కలర్, చిన్న చిన్ని కుందన్లా కూడా వచ్చాయి. అన్ని కలర్స్ ఉన్నాయి, మల్టీ కలర్ కూడా ఉన్నాయి. సో మనం ఏ డ్రెస్కైనా మ్యాచింగ్ చేసుకోవచ్చు. మంచి సాలిడ్గా ఉన్నాయి, కలర్స్ కూడా చాలా బాగున్నాయి. సో మోస్ట్ ట్రెండింగ్ బ్యాంగిల్స్ నేనైతే తెప్పించుకున్నాను విఆర్ఎల్ కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి. మీకు కూడా కావాలంటే కనుక డిస్క్రిప్షన్ నెంబర్ ఉంది కదా, మీరు కాంటాక్ట్ అయ్యి తెప్పించుకోవచ్చు. సో ఇది మీకు షేర్ చేయాలనుకున్న మంగళకరమైన వస్తువు. హ్యాపీగా మీరు పూజకి పెట్టుకోవచ్చు, తాంబూలంలో కూడా హ్యాపీగా ఇవ్వచ్చు. ఒకటేసారి తీసుకుంటే ఏంటంటే మనం అందరికీ వచ్చిన వాళ్ళందరికీ హ్యాపీగా పంచిపెట్టడానికి సైజుల ప్రకారం తీసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంది మనకి. సో ఇది మీకు షేర్ చేయాలనుకున్న ప్రోడక్ట్ నచ్చిందని అనుకుంటున్నాను.
సో ఇది ఇవాళ వీడియో. మీ అందరికి నచ్చితే కనుక లైక్ చేయడం, హైప్ చేయడం మర్చిపోవద్దు. సో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి, ఒక మంచి కలెక్షన్ వీడియోతోటి మీ ముందుకు రాబోతున్నాను మండే. ఎందుకంటే అంత మంచి కలెక్షన్, అది బెస్ట్ ప్రైజెస్ తోటి శ్రావణ మాసం స్పెషల్ వీడియో అని చెప్పొచ్చు. చాలా బాగా నచ్చుతుంది మీకును. సో అప్పుడు మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు బాయ్.